ఒక ఎంపీ సంతకము ఇంకో ఎంపీలు పెడతారా? ఎంత నేరం అది? ఒక పార్లమెంట్ తప్పుదారి పట్టించారు, పార్లమెంటే మోసం చేశారు. గంత నీచమైన బుద్ధులు మీ దీని ఎంపీ అటెండెన్స్ ది, నా అటెండెన్స్ ది, దీని అటెండెన్స్ ది. నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నకు ముందు ఫుల్ అటెండెన్స్ నాది. రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత నా పార్టీ పర్మిషన్ తీసుకునే ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పోయినా ఇక్కడ కొట్లాడినా మీకు వ్యతిరేకంగా. అందుకే మీకు కసి, మీకు ఒక కుళ్ళు. ఎంపీ పార్లమెంట్ పోకుండా ఇక్కడ మీలక ఏ స్థూలంలో ఫామ్ హౌస్లలో వండి, ఏ స్థూలంలో వండి, మందాకుండా వండి, పైసలు సంపాదించి కబ్జాలు చేసి ఉంటే తప్పది. కానీ 150 రోజులు పాదయాత్ర చేసిన ఎండల, వర్షాకాలం, చలికాలం తిరుగు, తెలంగాణ మొత్తం తిరుగు. బండి సంజయ్ చరిత్ర ఉంది చెప్తారు. రా నాతో రా, కేసీఆర్ రా, చలో సిద్ధం రా, ఏ ఊరికైనా చెప్పు. ఆ ఊరికై నీ చరిత్ర ఏంటి, నా చరిత్రను అడుగుదాం. నువ్వు పార్లమెంట్కి పోయినావా లేదా, నేను పార్లమెంట్కి పోయినా లేదా చెప్తా. నువ్వు పార్లమెంట్ ఎందుకోలో చెప్పు, నేను పార్లమెంట్ ఎందుకోలో చెప్తా. నీ అటెండెన్స్ ఏంటి, నా అటెండెన్స్ సిద్ధం రా, చర్చకు రా, రెడీ. నీ ఎంపీల అటెండెన్స్ తీసుకురా, నా అటెండెన్స్ తీసుకురా. నీ ఎంపీలు పార్లమెంట్ ఎందుకోలో చెప్పు, నేను పార్లమెంట్కి ఎందుకు పోయినప్పుడు ఎందుకోలో చెప్తా. నీ అటెండెన్స్ ది, నేను సిద్ధం దానికి. ఊర్లలో పోతే చర్చ జరుగుతుంది. అలా బీజేపీ కార్యకర్తలు లాంటి దెబ్బతిన్నారు, జైలుకు వేరు, అడ్జేషన్ చేశారని చెప్పని. మెడికల్ కాలేజీలు వాళ్ళ తెలంగాణకు 21 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతి ఎవరిస్తారు? కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. వాళ్ళ తెలంగాణకి 21 మెడికల్ కాలేజ్ ప్రభుత్వం మెడికల్ కాలేజ్ కేంద్రం అనుమతి ఇచ్చిందా లేదా? మరి కరీంనగర్ లో మెడికల్ కాలేజ్ రాకపోవడం కారణం ఎవరు? మీరే కదా. మీ కుటుంబ సభ్యులు, మీ చుట్టపోలే మెడికల్ కాలేజ్ ఉన్నాయి కదా, మీరు రాకుండా వేసింది. తెలంగాణలో 21 మెడికల్ కాలేజ్ ఇచ్చినప్పుడు ప్రతిపాదన ఎవరు పంపాలి. ఇక్కడ రాకుండా చేసింది ఎవరు? ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజ్ ఎవరి మెడికల్ కాలేజ్ నడవడానికి ప్రభుత్వం మెడికల్ గా రాకుండా ఆపింది ఎవరు?